కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్లో తెరచి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. తలలు పైకెత్తాలి. ఈ 8వ నెల, ఈ 8వ మాసంలో దేవుడు మనలందరినీ ప్రేమించి మనకిచ్చిన చక్కటి వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగు చేస్తాను. 2 చేతుల పైకెత్తి సంతోషంగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఈ వాక్యానికి ముందు మరొక వాక్యాన్ని కూడా మనం చదివాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, మన తల మీద పెడతాడు ఆయన. మీ మీద మనుషులని పశువులను విస్తరింప చేస్తాను అన్నాడు కదా, నా నెత్తి మీద పెడతాడా? మీ మీద అంటే ఏంటి? వాడుక భాషలో ఇలా వ్రాయబడి ఉంది, అనేక మంది మనుషులను జంతువులను నేను మీకు ఇస్తాను. మీ తల మీద ఆయన పెట్టడు. అనేక మంది మనుషులను మీకు ఇస్తాను, అనేక మంది ప్రజలను నేను మీకు ఇస్తాను, జంతువులను కూడా నేను మీకు ఇస్తాను. మరొక మాట, అవి విస్తరించి అభివృద్ధి నొందును. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనుషులే కానీ జంతువులే కానీ, దేవుడు ఏది మనకిచ్చినా అదట విస్తరించబడుతుంది, అభివృద్ధి అనేది కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన చేతి పనే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఆయన ఏది ఇచ్చినా, ఆయన ప్రేమించి మనుషుల్ని ఇచ్చాడా? ఆయన ప్రేమించి జంతువులను ఇచ్చాడా? పశువులను ఇచ్చాడా? పంట పొలాలు దేవుడు ఇచ్చాడా? ఆయన ఇచ్చిన వాటినన్నిటినీ ఆయనే విస్తరింప చేస్తాడు, ఆయనే అభివృద్ధిని కలుగు చేస్తాడు. అక్కడ మరొక మాట ఉంది, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి. ఏమని? ఇలా చదివితే మీకు అర్థం కాదు, నేను చెప్తాను వినండి. పూర్వం మాదిరి ఇతరులు మీ మీద ఆధారపడి నివసించేలా మీకు నేను సదుపాయాన్ని కలుగు చేస్తాను. జాగ్రత్తగా వినాలి. ఆయన మనకిచ్చే ఆశీర్వాదం, ఆయన మనకిచ్చే దీవెన, అనేక మంది మనుషులు మన మీద ఆధారపడి, నీ వ్యాపారం మీద ఆధారపడి, నీ ఉద్యోగం మీద ఆధారపడి, నీ ఇంటిని నమ్ముకొని, నిన్ను నమ్ముకొని వందల మంది బ్రతికే ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని ఒక్కొక్కరికి ఆయన కలుగు చేయునుగాక, కలుగు చేయునుగాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి.
అటువంటి సదుపాయాలు దేవుడు మనందరికీ ఆయనే కలుగు చేస్తాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. మునుపటి కంటే అధికమైన మేలు నేను కలుగు చేస్తాను. అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. మునుపటి కంటే అధికమైన మేలు నేను కలుగు చేస్తాను. 7 మాసాలు కలిగిన మేలు వేరు, 7 మాసములు కలిగిన ఆశీర్వాదం వేరు, 7 మాసములు కలిగిన ఆరోగ్యం వేరు, 7 మాసములు కలిగిన సంతృప్తి వేరు. అన్ని మాసములు వేరు. ఇది 8వ మాసం, 8వ నెల. ఈ నెల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను చేసే గొప్ప కార్యం ఏంటో చెప్పనా? మునుపు కలిగిన ఆశీర్వాదం కంటే, మునుపు కలిగిన ఆరోగ్యం కంటే, మునుపు కలిగిన క్షేమం కంటే ఈ నెల నేను అత్యధికము చేయబోతూ ఉన్నాను, రెట్టింపు చేయబోతూ ఉన్నాను, అది ప్రబలేటట్లు నేను చేయబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పాలి. మునుపులాగా మన జీవితాలు ఉండవు. మునుపు కలిగిన ఆశీర్వాదం అలాగే ఉండదు. నేను ఒక తల్లి గారిని అడిగాను, ఏంటమ్మా బాగున్నారా అని. ఆ తల్లి నాతో చెప్పిన మాట, ఎక్కడయ్యా పాస్టర్ గారు, మునుపున్న బలం ఇప్పుడు లేదు, మునుపున్న శక్తి ఇప్పుడు లేదు, మునుపున్న ఆనందం ఇప్పుడు లేదండి. నాలో శక్తి అంతా కూడా క్షీణించిపోయింది, బలమంతా తొలగిపోయింది. మునుపు ఉన్నంత ఆరోగ్యంగా, మునుపు ఉన్నంత సంతోషంగా ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను బాబు. ఇలా చాలామంది చెప్పమంటే ఎన్నో చెప్తారు. ఇక మరికొందరు, మా చిన్నప్పుడు ఆ రోజులే చాలా బాగున్నాయి, 5 పైసలు ఇస్తే 5 వేళ్ళకి 5 గొట్టాలు వచ్చాయి, చక్కగా వేళ్ళకి పెట్టుకొని బ్రహ్మాండంగా తినుకుంటా స్కూలుకు వెళ్ళేవారు. ఆ రోజులే బాగున్నాయి, మునుపున్న ఆప్యాయతలే బాగున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒక నలుగురు ఒక చోట కూర్చుంటే ఒకరితో ఒకరు అస్సలు మాట్లాడుకోరు, పలకరించుకునే విధానం ఉండదు. ఎవరి సెల్ ఫోన్ వారిది, ఎవరి చాటింగ్ వారిది, ఎవరి కాల్స్ వారివి, ఒకరితో ఒకరికి సంబంధమే లేదు. వారిలో ఒకరిని అడిగితే, ముందున్న రోజులే బాగున్నాయి, మునుపు చాలా బాగుండేది, సెల్ ఫోన్ లేకపోతే అందరం ఒక చోట కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకొని సంతోషంగా అనేకమైన విషయాలు మాట్లాడుకొని ఒక దగ్గర కూర్చొని కడుపు నిండా అన్నం తిని ఆరు బయట చాపేసుకొని ప్రశాంతంగా పడుకున్న రోజులు అవి. మరి ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఆరు బయట చాప కాదు కదా, బెడ్రూమ్లో పడుకొని విండోస్ మొత్తం క్లోజ్ చేసి గేట్లు వేసి సీసీ కెమెరాలు పెట్టి కుక్కను పెట్టిన ప్రశాంతంగా పడుకోలేని రోజులు. చాలామంది చెప్పే మాట, పూర్వం మొదట ఆ రోజులే బాగున్నాయి, అప్పుడు కలిగిన ఆశీర్వాదమే బాగుంది, ఇప్పుడు సక్రమంగా లేం. ఒక స్త్రీ పొలానికి వచ్చింది. ఆ పొలం యజమాని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడిన మాట ఏమని, మునుపటి సత్ప్రవర్తన కంటే, ఏమన్నాడు? మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు మరి నీ సత్ప్రవర్తన ఎక్కువైంది. మునుపు కలిగిన ప్రవర్తన, మునుపు కలిగిన ఆమె భక్తి, మునుపు కలిగిన ఆమె క్రియలు
నీవు బెత్లెహేముకు రాకముందే నీ ప్రవర్తన వేరు. బెత్లెహేముకు రాకముందే నీ జీవిత విధానం వేరు. మునుపు రూతు ప్రవర్తన ఎలా ఉంది అంటే సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. ఏ స్త్రీ? సత్ప్రవర్తన కలిగిన స్త్రీ. మంచి ప్రవర్తన, మంచి సుగుణాలు కలిగిన స్త్రీ. అందుకని బోయాజు చెప్పిన మాట, మునుపు నీ ప్రవర్తన వేరమ్మా, మునుపు నీ జీవిత విధానం వేరు. ఇప్పుడు ఇంకా భక్తిలో కానీ, ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, ప్రతి విషయంలో నీ సత్ప్రవర్తన అధికముగా మారింది. రోజులు గడిచే కొద్దీ చాలామంది జీవితాల్లో భక్తి నీరు కారిపోతుంటుంది, ఆసక్తి నీరు కారిపోతుంది, వైరాగ్యం నీరు కారిపోతుంది. ప్రభు నమ్ముకున్న ఆ తొలి దినాల్లో ఉన్న వైరాగ్యం, ఆ అపేక్ష, ఆ ఆసక్తి, ఆ ప్రేమ ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీరు చూడండి, అంత ఆసక్తి కానీ, అంత వైరాగ్యం కానీ, అంత మమకారం కానీ ఏముండవు. భక్తి అనేది యాంత్రికముగా మారిపోయింది. నేను అడిగాను, ఏంటమ్మా ఒకప్పుడు పాట పాడితే ఆత్మలో ఆనందించే మనిషివి, నోరు తెరిస్తే అన్య భాషలు మాట్లాడతావు కదమ్మా, ఇప్పుడు భాషలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటే ఆ తల్లి నాతో చెప్పిన మాట, నాయనా సేవకుడా, మా ఇంటికి ఇదిగో ఈ టీవీ రాకముందు నేను చాలా వైరాగ్యముతో ఉన్నాను, చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎప్పుడైతే ఈ పాడు మనిషి, ఈ పాడు టీవీ మా ఇంటికి వచ్చిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తిగా మండే వ్యక్తిగా లేను. ఎలా అయిపోయాను? ఆరిపోయిన జ్యోతిగా మారిపోయాను. కేవలం దీని మూలంగా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇది నా ఇంటికి రాకమునుపు, డిష్ కనెక్షన్ నా ఇంటికి రాకముందు, అప్పుడు బైబిల్ చదివే మనిషిని, ప్రభుతో ఎక్కువ సమయం గడిపే మనిషిని, ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ టీవీ ఎప్పుడైతే వచ్చిందో, ఈ కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో, యూట్యూబ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ మరుక్షణమే నా ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా ఆర్పివేసుకున్నాను. మునిపే బాగుంది బాబు, మొదటే బాగుంది. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో నా ఆత్మీయ జీవితం చల్లారిపోయింది. ఈ రాత్రి నా ప్రభు నీతో, నాతో, మన అందరితో ఆయన మాట్లాడుతున్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు నేను కలుగు చేస్తాను. మునుపు కలిగిన ఆశీర్వాదం కంటే రెట్టింపు దేవుడు చేయబోతూ ఉన్నాడు. రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. రెట్టింపు దీవెన నీకు ఆయన ఇప్పుడే కలుగు చేయును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నేను మీతో చెప్పాలి అనుకున్న మాట, మునుపు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటి, మునుపు దేవుడు మనల్ని కనపరిచిన విధానం ఏంటో 1-2 విషయాలు చెప్పి ముగిస్తాను. గట్టిగా చప్పట్లు కొడతారా? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 21వ వాక్యం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో
ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే. చాలు, తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. దావీదు మాట్లాడిన మాటలు, దావీదు అనే రాజు, దావీదు అనే సేవకుడు పలికిన మాటలు. ఈ మాటలు దావీదు చెప్పిన మాట, నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను కాయుచు వచ్చి తిని. తళ్ళు పైకెత్తాలి. ఏం చెప్పాడు? వ్యర్థముగా నేను కాయుచు వచ్చాను అంటాడు. ఇక్కడ దావీదు అనే వ్యక్తి యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి? అందరూ చెప్పాలి. దావీదు యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. నాబాలు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, ఈ అరణ్యములో నాబాలు కుటుంబాన్ని నేను ప్రతినిత్యము ప్రతిరోజు నేను కాపాడుతూ వచ్చాను. ఆ కుటుంబాన్ని నేను కాయుచూ వచ్చాను. నీకు ఆ ఫ్యామిలీ అంటే ఎందుకంత ప్రేమ? ఆ కుటుంబం అంటే ఎందుకంత ఇష్టం? ఆ సంఘం అంటే ఎందుకంత ప్రేమ? అరణ్యములో ఉన్నారు కదా, ఎవరు లేని చోట ఉన్నారు కదా. అరణ్యములో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు కాపాడుతూ వచ్చావు? కావలి వారిని ఎందుకు ఉంచావు అని దావీదుని అడిగితే, యేసుక్రీస్తుని అడిగితే ఆయన చెప్పే మాట, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న కుటుంబం, చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చిన కుటుంబం. ఈ కుటుంబాన్ని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. ఈ సంఘాన్ని ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. ఈ విశ్వాసిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన దావీదు, ప్రేమించిన యేసయ్య ఆ కుటుంబాన్ని ప్రతినిత్యము కూడా ఆయన కాయుచూ వస్తున్నాడు. ఆయన కాపాడుతూ వస్తున్నాడు. మునుపు ఆ ఇంటికి కలిగిన ఆశీర్వాదం ఏంటి? దేవుని కాపుదల. మునుపు ఆ ఇంటికి కలిగిన ఆశీర్వాదం ఏంటి? దేవుని ప్రొటెక్షన్, దేవుని సంరక్షణ. నేను ఆ కుటుంబానికి ఆశ్రయదుర్గముగా ఉన్నాను. నీ ఇంటికి కాపుదలగా నీ రాజే ఉన్నాడు. నీకు కాపుదలగా నీ దేవుడే ఉన్నాడు. నిన్ను కాపాడటానికి ఆయనే నీకు ఎలా ఉన్నాడు? దేవునిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, యజమానిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. ఈ అరణ్యములో ఉన్న నాబాలు పశువుల కాపరుల్ని, అతని మందని దావీదట కాయుచూ వచ్చాడు. ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. నాకు అనిపించింది, అరణ్య మార్గములో ఈ నాబాలు పశువుల కాపరులు అరణ్యములో ఉన్నారు, సదుపాయము లేని చోట ఉన్నారు. దావీదు యొక్క సంరక్షణలో, దావీదు యొక్క కాపుదలలో నాబాలు కుటుంబం ఉంది కాబట్టి ఆ ఇంటిలో నుంచి కూడా ఏది నాబాలు ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు, ఏది మిస్ అయిపోలేదు. జాగ్రత్తగా వినాలి.
ఆ ఇంటికి అధిపతిగా దావీదు ఉన్నాడు, ఆ సంఘానికి అధిపతిగా యేసు ఉన్నాడు, ఆ మనిషికి నాయకుడుగా యేసుక్రీస్తు ఉన్నాడు. మునుపు ఆయన మీ జీవితంలో కలుగు చేసిన ఆశీర్వాదం ఏంటి అంటే, ఆయన మనందరికీ ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మీరు అంటారు, ఓకేనండి, మునుపు దేవుడు నాకు, నా ఇంటికి, నా ఆస్తికి, ఇదిగో నా బిడ్డల జీవితానికి ఆశ్రయదుర్గముగానే ఉన్నాడు. ఆయన ఉంటే ఏంటి, ఆయన సంరక్షణలో ఉంటే ఏంటి బాబు కలిగే లాభం? దావీదు చెప్పిన మాట, నా సంరక్షణలో, నా కాపుదలలో ఆ ఇల్లు ఉంది కాబట్టి ఆ ఇంటిలో నుంచి ఒక్క వస్తువును కూడా ఇంటి సభ్యులు పోగొట్టుకోలేదు. ఈ రోజున చాలామంది దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఇంటిని పోగొట్టుకుంటున్నారు. దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన సంపదని కోల్పోతున్నారు. నోటి నిండా నవ్వును దేవుడిచ్చాడు, దాన్ని నీవు పోగొట్టుకున్నావు. ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, దాన్ని నీవు పోగొట్టుకున్నావు. నీ రాజు నీ సౌందర్యాన్ని కోరాడు, నీ రాజు నీ ఆనందాన్ని కోరుకున్నాడు. కోరుకొని ఆయన మీకు అన్నిటినీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనమేం చేస్తున్నాము అంటే, ఒక్కొక్కటిని జార విడుస్తున్నాం, ఒక్కొక్కటి మనం పోగొట్టుకొని వస్తున్నాం. 10 వెండి నాణ్యములు కలిగిన స్త్రీ దేన్ని పోగొట్టుకుంది? ఒక్క నాణ్యమును పోగొట్టుకుంది. అలాగే ఈ రోజున చాలామంది కూడా ప్రభు ఇచ్చిన సమాధానాన్ని పోగొట్టుకొని, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకొని, ప్రభు ఇచ్చిన సంతోషాన్ని పోగొట్టుకొని, ప్రభు ఇచ్చిన రక్షణని పోగొట్టుకొని, ఏమీ లేని వారుగా అనాథలుగా మారిపోతున్నారు. దావీదు అంటాడు, నేను ఆ ఇంటిని కాయుచు ఉన్నాను, ఆ సంఘాన్ని నేను కాయుచు ఉన్నాను, ఆ సేవకుని నేను కాయుచు ఉన్నాను. అందుకని ఆ సంఘములో నుంచి, ఆ ఇంటిలో నుంచి, ఆ సేవకుని జీవితంలో నుంచి ఏది కూడా, ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు. ఏది ఎక్కడికి పోలేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పండి. యోహాను సువర్తమానం 18వ అధ్యాయం 9వ వాక్యం. యోహాను సువర్తమానం 18వ అధ్యాయం 9వ వాక్యం. చూసారా, యేసుక్రీస్తు చెప్పిన మాట, నా తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఏ ఒక్కరిని నేను పోగొట్టుకోలేదు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. చాలామంది చెప్పే మాట, నూతన ఆత్మలు మందిరానికి వస్తున్నాయి పాస్టర్ గారండి, క్రొత్త విశ్వాసులు కూడా వస్తున్నారు, చాలా సంతోషం, మా సేవకుడు పెద్ద మందిరాన్ని కట్టాడు, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది అని ఈ మాటలన్నీ చెప్పి ఆ తల్లి నాతో అన్న మాట, పాత విశ్వాసులు అందరూ పోతున్నారయ్యా. ఏమంది? పాత విశ్వాసులందరూ వెళ్ళిపోతున్నారయ్యా. అదే నాకు కొంచెం బాధగా ఉందయ్యా. కొంచెం నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, కొంచెం నీవు దృష్టి పెట్టయ్యా. పాత విశ్వాసులు పోతున్నారు, కొత్త విశ్వాసులు వస్తున్నారు. ఆ తల్లి నాతో చెప్పిన రీతిగానే యేసయ్య అంటారు, తండ్రి నీవు నాకు ఇచ్చిన సంఘం, నీవు నాకు ఇచ్చిన శిష్యుల్ని,
నీవు నాకిచ్చిన ఇదిగో మందని, నేను ప్రతి నిత్యము కూడా నేను ఏ మందని, ఏ గొర్రెను, ఏ సేవకుని నేను పోగొట్టుకోలేదు. నేను నా సంఘాన్ని కాయుచూ వచ్చాను, నా సంఘాన్ని నేను కాపాడుకున్నాను. ఇప్పుడు ఆయన సంరక్షణలో నీవుంటే మునుపు నీకు కలిగిన ఆశీర్వాదం, మునుపు ఆయన మీకు ఇచ్చిన దీవెన, ఆయన సంరక్షణలో ఆయన ఆశ్రయ దుర్గముగా నీ జీవితంలో ఉన్నాడు. ఆయన ఉన్నంత కాలం మీరు ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోలేదు, ఏ ఒక్కటి మీరు కోల్పోరు. అన్న అయిపోయింది, మొత్తం అయిపోయింది, మా ఆస్తి అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట, బ్రదర్ మీ ఆస్తి అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అంటున్నావు కదా, చిల్లి గవ్వ కూడా నయా పైస కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు అని చెప్పాడు. ఆయన నాతో అంటాడు, అన్న కొంచెం ఓవర్గా లేదా ఈ మాట, 90% వెళ్ళిపోయింది, మా ఆస్తి అంతా కూడా, మా సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇక మా చేతుల్లో ఏముందన్నా, ఇక మీరు ప్రార్థన చేసిన ప్రయోజనం లేదన్నా. అప్పుడు నేను అన్నాను, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు, నీవు నమ్ము. ఊరికన్నా కొట్టమాకడి వినండి, ఊరికన్నా ఇవన్నీ వినటానికి బాగుంటాయి కానీ ఎలా జరుగుతాయి అన్నాడు. అప్పుడు నేను చెప్పిన మాట, నీకు కాపుదలగా దేవుడు ఉన్నాడు, నీ క్షేమాన్ని కోరుకొని సేవకులని ఇంటి మీద దేవుడు కావలివారుగా పెట్టాడు. మునుపు నీ ఇంటికి నీకు కావలివారు ఉన్నారు, కాపాడే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పాలి గట్టిగా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిదురపోడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సరే ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయన నా కుటుంబాన్ని ఎలా కాస్తాడు అంటే, దావీదు ఎక్కడో ఉన్నాడు కానీ తన సేవకుల్ని, కావలి వారిని నాబాలు ఇంటి మీద, మంద మీద కావలి కాయమని నియమించాడు. ఏం చెప్పాడు? కావలి వారిని నాబాలు పశువుల కాపరుల మీద నియమించాడు. ఆ పశువుల కాపరులు నాబాలు భార్యతో చెప్పిన మాట, అమ్మా దావీదు సేవకులు అరణ్యములో మాతో ఉన్నంతసేపు ఏ ప్రమాదం కానీ, ఏ నష్టము కానీ మాకు కానీ మందకు కానీ కలగలేదు. ఏం చేశారు? దావీదు సేవకులు, యేసుక్రీస్తు పరిచారకులు, యేసుక్రీస్తు సేవకులు అరణ్యములో ఉన్నంతసేపు వారు కావలి కాశారు. ఈ కావలి వారు ఉన్నంతసేపు ఏ ప్రమాదము కలగలేదు, ఏ నష్టము రాలేదు, ఏ కీడు రాలేదు. నేను చెప్పాను, బ్రదర్ మందిరానికి రాకుండా దేవుని సన్నిధికి దూరంగా వెళ్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త అంటే ఆ అబ్బాయి నాతో అన్నాడు, ఏం కదులే, టేక్ ఇట్ ఈజీగా. ఆ సేవకులు చెప్తుంటారులే, ఒక ఆదివారం రాకపోతే ఏంటంట, కర్రబిల్ల ఆట ఆడితే ఏంటంట, ఆట కదా వెళ్తున్నాం, చర్చికి వెళ్ళకపోతే ఏమైంది, అదేంటో కానీ నా నోటితో ఒక మాట చెప్తే అది అక్షరాల జరిగిపోతుంది. నాకే భయం వేస్తుంది, మన పొరపాటున ఒక మాట అనకూడదు అని. ఈ వరం నాకే కాదు, నా విశ్వాసులకు కూడా ఉంది.
వాళ్ళ నోటితో ఒక మాట అంటే ఆన్ ద స్పాట్ అది జరిగిపోతుంది అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక విశ్వాస నాతో ఫోన్ చేసి చెప్పింది, అన్న నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాకు చెప్పాడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయండి అంటే, నేను అనుకున్నప్పుడు అబ్బా నాకు లేని కృపా వరాలు ఈ మనిషికి ఉన్నట్టు, నాకు లేని అభిషేకం ఈ మనిషికి ఉన్నట్లు బల చెప్తుందే, ఓవరాక్షన్ కాకపోతే అని మనసు అంటుంది. ఆత్మదేవుడు అంటాడు, వింటే నీ సొమ్మేం పోయిద్దిరా, విను విను అంటాడు. సరేలేని మాట విన్నా. 10 నిమిషాల్లోనే పెద్ద ప్రమాదం. అప్పుడు నాకు అనిపించింది, ఈ వరం నాకే కాదు ప్రభువా, నా బిడ్డలందరికీ నువ్వు ఇచ్చేసావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు సేవకులు అరణ్యములో ఉన్నంతసేపు నాబాలు పశువుల కాపరులకి మందకి ఏ ప్రమాదం కూడా కలగలేదట, ఏ నష్టము కూడా కలగలేదు. ఈ కావలి వారు ఏం చేస్తున్నట్లు, ఊరికి నిలబడి సుమలతక్క నేను నీకు కావలి మనిషిగా ఉంటాను అని ఇంటి దగ్గరికి వచ్చి విజిల్ తీసుకొని విజిలేస్తూ ఉంటానా? కాదు కాదు. ఈ కావలి వారు చేసే పని ఒకటి ఉంది. చదవండి యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 6వ వాక్యం. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను, రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. తళ్ళు పైకెత్తాలి. ఏం చేస్తారు? పగలంతా మాస్టర్ పని చేస్తారు, రాత్రి పాస్టర్ పనికి వెళ్తారని చెప్పాడా? యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను. కావలి వారు అంటే సేవకులు. ఎవరండి కావలి వారు? ఎవరు? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నీ ఇంటి మీద దేవుడు కావలి వారిని ఉంచాడు. ఎవరు వాళ్ళు? సేవకులు. సీసీ కెమెరాల కంటే, నీ ఇంటి ముందు కట్టుకున్న కుక్కల కంటే, మనుషుల కంటే, నీ బంధువుల కంటే, రక్త సంబంధికుల కంటే నిన్ను ఎక్కువగా కావలి కాసే కావలి వారు. వీళ్ళ పని ఏంటి? వీళ్ళ పర్పస్ ఏంటి? వీళ్ళు ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశం కలిగి వచ్చారు అంటే, దావీదు చెప్పాడు ఏమని? ఇదిగో ముదిగొండలో శామ్యూల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు, అతని ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు కావలి కాయండి. ఎందుకయ్యా? ఎందుకు వెళ్ళాలి? అతని ఇంటి చుట్టూ కూడా విష సర్పాలు ఉన్నాయి, ప్రమాదం పొంచి ఉంది, ఆపద పొంచి ఉంది. నా సేవకుడా, నా సేవకురాలా, ఇదిగో ఆ ఇంటి మీద నీవు కావలి ఉండాలి. ఈ సంఘం మీద నీవు కావలి ఉండాలి. ఆ విశ్వాసం మీద నీవు కావలి కాయాలి. ఏం చేయాలి ప్రభువా? ఈ కావలి వారట రేయైనా పగలైనా మౌనముగా ఉండరు. వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? ప్రతి విశ్వాస కుటుంబాన్ని కూడా ప్రార్థనలో ఎత్తి పడతానే ఉంటారు. ప్రభు ఆ కుటుంబాన్ని కాపాడయ్యా, ఆశీర్వదించండి అయ్యా, ఆరోగ్యం ఇవ్వండి స్వామి, ఏ తెగులు గుడారమును సమీపించకుండా, ఏ రోగము కూడా దరి చేరకుండా. ఈ కావలి వారు రేయైనా పగలైనా మౌనముగా ఉండక
ప్రార్థనలో ఎత్తి పడతానే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు, ప్రార్థిస్తూనే ఉంటారు, ఘనపరుస్తూనే ఉంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఏంటి బాబు, నీ ఇంటి లోపలికి సర్పాలు వచ్చాయా? ఒకప్పుడు వచ్చాయి. దేవుడు కావలి వారిని నియమించాడు. నా గురించి ప్రార్థించే సేవకుని దేవుడు పెట్టాడు. అది సర్పం కానీ, చేతబడి కానీ, మంత్రపు శక్తులు కానీ ఏవి కూడా నిన్ను టచ్ చేయలేవు. ప్రైజ్ ద లార్డ్. నీ గురించి ప్రార్థించే సేవకులు ఉన్నారు. నీ గురించి చేతులు ఎత్తే సేవకుడు ఉన్నాడు. ఆ చేతులు పైకెత్తగానే కొందరు ఆలోచన, చేతులు పైకెత్తగానే అద్భుతం జరిగిద్దా? మోషే 2 చేతులు పైకెత్తాడు, ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేతులు కిందకి దించాడు, అమాలేకీయులు గెలిచారు. ఈ కావలివారు స్తుతించే కావలివారు, ప్రార్థించే కావలివారు, నీ క్షేమాన్ని కోరుకునే కావలివాడు. ప్రైజ్ ది లార్డ్. మౌనముగా ఉండే సేవకుడు కాదు, మౌనముగా ఉండే సేవకురాలు కాదు. ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఉదయకాలం సాయంకాలం ప్రేయర్స్ ఉంటే ప్రార్థనకి వెళ్తాం. లేకపోతే అక్క వాళ్ళు చేసే పని, సేవకులు చేసే పని ఉదయకాలం 7 గంటల ప్రార్థనలో, సాయంకాలం 7 గంటల ప్రార్థనలో, తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన. ఈ ప్రార్థనలో సంఘం అంతటిని కూడా ప్రార్థనలో ఎత్తి పడుతూనే ఉన్నారు. ఆ ప్రార్థన, ఆ కావలి వారు మీకు ఉన్నంత కాలం ఏ కీడు మీ దగ్గరికి రాదు, ఏ ప్రమాదం నీ దగ్గరికి రాదు, ఏ రోగము నీ దగ్గరికి రాదు. ఏది నీవు పొరపాటును కూడా పోగొట్టుకోలేవు. దీన్ని కోల్పోయాను, దీన్ని నేను పోగొట్టుకున్నాను అని చెప్పటానికి వీలే ఉండదు. మీరు ఏది కూడా పొరపాటును కూడా పోగొట్టుకోరు. నాబాలు సేవకులు చెప్పిన మాట, దావీదు సేవకులు మాకు ఎంతో ఉపకారం చేశారు. ఏం చేశారు? ఈ కావలి వారు మీ ఇంటి మీద ఇదిగో కావలి కాస్తూ ఉంటే మీకు ఉపకారమే జరుగుతుంది, మీకు మేలే జరుగుతుంది, మీకు ఆశీర్వాదమే కలుగుతుంది. ఈ సేవకుడిని పిలిచి భోజనం పెట్టాలా, ఈ సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలా, ఈ సేవకుడిని పిలిపించుకొని కానుక ఇవ్వాలా? ఆ ఇంటి యజమానురాలు భర్తకు తెలియకుండా చాటుగా నాకు కానుకిచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఎందుకమ్మా దొంగచాటుగా ఈ కానుక ఇవ్వటం అవసరమా? నీ భర్తకు తెలిసే ఇవ్వచ్చు కదా, నీ భర్తకు తెలియకుండా ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే, నా భర్తకి ఆ విలువ తెలియదన్నా. నా భర్త మోటు మనిషి, నా భర్తకి అజ్ఞానం లేదు. ఈ రోజున నేను, నా భర్త, నా పిల్లలు మేము సుభిక్షంగా ఉన్నాము అంటే, సంతోషంగా బ్రతుకుతూ ఉన్నామంటే, ఇదిగో యేసయ్య మీలాంటి కావలి వారిని మా మీద నియమించాడు. మా కోసం అహర్నిశలు ప్రార్థించే సేవకులను దేవుడు మాకు ఇచ్చాడు. మీకు ఎంత ఇచ్చినా అది తక్కువేనన్నా. ఆ స్త్రీ ఆ మాట చెప్పినప్పుడు నాకు అనిపించింది, నాబాలు సేవకులు కూడా అన్నారు, దావీదు సేవకులు మా మీద కావలి కాస్తున్నప్పుడు మా అందరికీ ఉపకారమే జరిగింది, అపకారం కాదు. మేము ఎక్కడ కూడా నష్టపోలేదు, ఏది మేము కోల్పోలేదు. మాకేం జరిగింది? ఉపకారమే జరిగింది, మంచే జరిగింది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కారు కలిగి ఉన్నావా, ఇల్లు కలిగి ఉన్నావా, ఆరోగ్యం కలిగి ఉన్నావా, ఆనందం కలిగి ఉన్నావా, సౌభాగ్యం కలిగి ఉన్నావా, అది ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా. ఆ యేసయ్య మీ మీద ఎవరిని పెట్టాడు? కావలి కాసే
కావలి వారిని పెట్టాడు. వారు రాత్రైనా పగలైనా మౌనముగా ఉండరు. నీ క్షేమాన్ని కోరుకునే కావలి వారిని దేవుడు నియమించాడు. అయ్యా, చేతి పని లేదు, చేతి పని ఇవ్వండి. వ్యాపారం లేదు, వ్యాపారాన్ని ఇవ్వండి. ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని ఇవ్వండి. ప్రమోషన్ లేదు, ప్రమోషన్ ఇవ్వండి. ఆ పొలం సరిగా పండట్లేదయ్యా, అద్భుతం చెయ్యి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారయ్యా, ఆరోగ్యం ఇవ్వు. గుండె జబ్బుతో బాధపడుతున్నారు, ఆరోగ్యాన్ని ఇవ్వండి. చిన్న బడ్డీ కొట్టయ్యా, ఆశీర్వదించు. ఈ కావలి వారు ఏం చేస్తారండి? రాత్రైనా పగలైనా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు. మీ క్షేమాన్ని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు. రెండో మాట కూడా చెప్తాను, గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, మునుపు కలిగిన ఆశీర్వాదం ఏంటి? నీకు, నీ ఇంటి వారికి, నీ ఆస్తికి, నీ పిల్లలకి సంరక్షణ, దేవుని కాపుదల. మీరు ఏది కూడా పోగొట్టుకోరు. మీ ఇంటికి ఎల్లప్పుడూ కూడా ఉపకారమే జరుగుతుంది. రెండో మాట చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, ఏమంది? తొట్టిలో పట్టెడు పిండియు, బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని. చాలు చాలు చాలు, తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. విధవరాలు, సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు. ఆ విధవరాలకి దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెన, జాగ్రత్తగా వినాలి. అది కరువు కాలం. ఏ కాలం? కరువు కాలం. చాలా కరువు, చాలా ఇబ్బందులు, చాలా ఇక్కట్ల మధ్యలో బ్రతుకుతుంది. దేవుడు ఆమెకిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, కొంచెము పిండి, కొంచెము నూనె. తళ్ళు పైకెత్తి నా వైపు చూడాలి. ఇప్పుడు చెప్పండి, కొంచెం పిండి, కొంచెము నూనె. మునుపు ఆమె కలిగిన ఆశీర్వాదం కొంచెమే, సమృద్ధి కాదు, శ్రేష్టమైన ఆశీర్వాదం కాదు, కొంచెం. మునుపు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? కొంచెమే. యాకోబు అంటాడు, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యం. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వాక్యం. నేను రాక మునుపు. ఇక్కడ మనం ఈ మాట వరకు తీసుకుందాం. మునుపు నీకుండినది కొంచెమే. చాలు చాలు, ఇంకొద్దు, అక్కడ వరకు ఆగాలంతే. తళ్ళు పైకి ఎత్తండి. మునుపు నీకుండినది కొంచెమే, ఎక్కువ కాదు. చిన్న ఇల్లు, చిన్న జీవితం, చిన్న చేతి పని, చిన్న వ్యాపారం. స్మాల్ ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ ఫ్యామిలీ. చిన్న కుటుంబం. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి బాగా దగ్గరగా ఉన్నావు. మునుపు నీకు ఉండినది కొంచెమే, కొంచెం పిండి, కొంచెం ఆహారం. ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా విందాం. ఏలియాతో దేవుడు చెప్పిన మాట, సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అనే ఊరికి నీ వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమెకు నేను సెలవిచ్చాను, కరువు కాలమంతా ఆమె ఇంట్లో ఉండమని చెప్పాడు. ఎక్కడ? కరువు కాలమంతా ఆమె ఇంటిలో ఉండమని సేవకునికి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే ఏలియా బయలుదేరి సీదోను పట్టణ సంబంధి అయిన సారేపతు అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ విధవరాలు ఉంది.
పొల్లలు ఏరుకుంటా ఉంది. అక్కడికి సేవకుడు పోయి, అమ్మా కొంచెం త్రాగటానికి నీళ్ళు ఇస్తావా అన్నాడు. పొల్లల్ని పక్కన పడేసి అలాగే ఇంటి లోపలికి వెళ్తుంది. అప్పుడు సేవకుడు అదే నోటితో మరొక మాట చెప్పాడు, అమ్మా అదే చేత్తో ఒక అప్పము కూడా తీసుకోండిరా అన్నాడు. ఏమన్నాడు? తాగటానికి నీళ్ళు అడిగాడు. తర్వాత ఏమన్నాడు? అదే చేత్తో అప్పం తీసుకోండిరా. ఒకడట గుడారం వేసుకొని పడుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తుప్పర పడుతుంటే గుడారం బయటకు వచ్చి చూశాడు. అబ్బా, నా ఒంటే వర్షానికి తడిసిపోతుంది అని జాలిపడి ఒంటెను కూడా గుడారములోకి తెచ్చి పడుకోబెట్టాడు. తెల్లారి చూస్తే గుడారములో ఒంటె ఉంది, మనోడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ కూడా మనసులో అనుకునే ఉంటుంది, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇద్దామని లోపలికి వెళ్తుంటే ఏమన్నాడు? అదే చేత్తో అప్పము తీసుకోండిరా. అప్పుడు ఈవిడ అంటది, అయ్యా యెహోవా జీవము తోడు. ఎవరు తోడు? మనం కూడా అంటాం కదా, అమ్మ తోడు, నాయన తోడు, సేవకుని తోడు. ఒక ఏమో చెప్పిందట, సురేష్ అన్న తోడు. పోతే పోయిన అనుకుందేమో. ఎవరు తోడు? సురేష్ అన్న తోడు అంటే నమ్ముతారు కదా. లేకపోతే సంపూర్ణక్క తోడు. సమర్పించుకొని వచ్చారు. గట్టి ఆత్మలు అయితే ఉంటాయి, కొంచెం రోజైతే ఎగురుతాయి అన్నట్టు. అన్న తోడు, అక్క తోడు. ఈమె ఎవరు తోడేసింది? యెహోవా జీవము తోడు. కొంచెం పిండి, కొంచెం నూనె. మునుపు నాకు కలిగింది అదే, మునుపు దేవుడు నాకు ఇచ్చింది అదే. ఇక్కడ ఏలియాకి అర్థం కాని విషయం, విధవరాలకి అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏలియా అడగలేదు, ఈమె చెప్పలేదు. ఏంటంటే సేవకునికి దేవుడు చెప్పాడు, కరువు కాలం అంతా నిన్ను పోషించమని విధవరాలకి నేను చెప్పాను అన్నాడు కదా. అన్నాడా? అనలేదా? అన్నాడు. ఇప్పుడు ఏలియా అక్కడికి వచ్చి, రోషం కలిగిన సేవకుడు, ఇక్కడ పౌరుషం కలిగినోడు, నాకు సిగ్గు లేదనుకున్నావా? నాకేమైనా సిగ్గు లేదనుకున్నావా? పౌరుషం అమ్మా, రోషం. బయలు ప్రవక్తలను ఊచకోత కోసా. కడప నాది, నాకు సిగ్గు లేదనుకున్నావమ్మా? నీ ఇంటికి ఎందుకు వస్తా నేను అనే మనలేదు. ఆ తర్వాత అమ్మ దేవుడు చెప్తేనే మీ ఇంటికి, చెప్పండి, దేవుడు చెప్తేనే మీ ఇంటికి వచ్చా. నాతో చాలామంది అంటారు, అన్న కానుక లేదు. ఏమనుకో మాకన్నా, మీ కానుక కోసం వచ్చానా? చెప్పండి, కానుక కోసం వచ్చానా మీ ఇంటికి? దండుకోవడానికి వచ్చానా మీ ఇంటికి? ఏమన్నా పైసల కోసం? సందా చర్చి కడుతున్నాం సందా, ముక్కు పిండి సందా, చెవులు లాగే సందా, ముక్కు గాలమే సందా, ఇవ్వండి. అట్లా కానీ లాగింటే ఏ పాటికి వెనక స్థలం కొనేవాళ్ళం. లాగకనే ముక్కులు అట్లా ఉన్నాయి. ప్రైజ్లో. ఇప్పుడు ఏలియా చెప్పాలి కదా, అమ్మా నీ ఇంటికి ఎందుకు వచ్చా నేను? దేవుడు వెళ్ళమంటే వచ్చాను, దేవుడు వెళ్ళమంటే వచ్చానమ్మా అని చెప్పాలిగా. చెప్పట్లా. మరి దేవుడు ఏమకు చెప్పింటే, నా సేవ కూడా ప్రణామములు, వందనాలయ్యా, ఏలియా పాస్టర్ వందనాలయ్యా, రాయా రా, నాకు దేవుడు చెప్పాడయ్యా అనిందా? ఇద్దరే. ఆయన మౌనంగా ఉన్నాడు, ఈవిడ మౌనంగా ఉంది. ఈవిడ అంటది, దేవుడు నాకు చెప్పాడు సేవకుడా నా ఇంట్లోకి రా అనట్లా. కొందరు అనరు, అబ్బే దేవుడు ఎంత మాట్లాడినా ఎంత దర్శించినా మా ఇంటికి రా అనరు. వస్తే వాళ్ళ సొమ్మేమన్నా పోయిద్దేమని అంటది. కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రం ఉంది. అప్పుడు ఈయనేమన్నాడంటే, అప్పము తీసుకురా అంటే
ఇప్పుడు అప్పాలు మా ఇంట్లో లేవంటుంది. ఏమనింది? అప్పాలు మా ఇంట్లో లేవు, డబ్బులు మా ఇంట్లో లేవు. నాకు అనిపించింది, అప్పము తయారవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పిండి పిసకాలి. ఏం చేయాలి? పిండి పిసకాలి, రొట్టె చేయాలి. మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్పనా, ఒళ్ళు బద్దక మనిషి అనుకుంటాను, అప్పం మా ఇంట్లో లేదు. ఏమంది? అప్పం మా ఇంట్లో లేదు, రొట్టె మా ఇంట్లో లేదు. రొట్టె ఊరికైనా వస్తుందా? రొట్టె రా అనగానే రొట్టె తయారై వస్తుందా? పిండి పిసికి దాన్ని రొట్టెగా చేసి పెన్నం మీద వేస్తే వస్తుంది కదా. ఇవేమీ చేయకుండా పిండి ఉంది, నూనె ఉంది, అంతే. పిండి ఉంది, నూనె ఉంది, అంతే అంటుంది. ఇక్కడ నాకు అనిపించింది మధ్యాహ్నం ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఏంటి అసలు ఒక దైవ సేవకుని పేద విధవరాలు ఇంటికి వెళ్ళమని చెప్తున్నాడు. డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, సంపన్నులు చాలామంది ఉన్నారు కదా, ఐశ్వర్యవంతులు చాలామంది ఉన్నారు కదా. నీ ఇంటికే వెళ్ళమంటున్నాడు, నీ దగ్గరకే వెళ్ళమంటున్నాడు. ఆవిడంటది, నేను విధవరాల్ని బాబు, నా ఇంట్లో సమృద్ధి లేదయ్యా, నా ఇంట్లో కొంచెమే ఉందయ్యా. ఈయన అంటాడు, ఆ కొంచెమే నాకు కావాలి. దేవుడు ఎప్పుడైనా నిరుపేదలనే వాడుకోవాలని చూస్తాడు. ఎవరినండి? పేదవారిని, పేద కుటుంబాలని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు చెప్పిన మాట, నిరుపేదలైన, ఏ పేదలట? నిరుపేదలు. సమృద్ధిగా డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, పేదరికం. నిరుపేదలైన ధారాళంగా దేవునికి ఇచ్చే మనస్సు కలిగిన సంఘం అది. కొట్టుగట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అన్న మనసు అస్సలు రాదు. పోగేసుకుందాం, పోగేసుకుందాం, ఇదే మనసు. డబ్బు లేని వారికి, పేదవారికి ఉండే మనసు వేరండి. డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే జనరల్ వాటర్ ఇచ్చారు. ఏ వాటరు? జనరల్ వాటరు. డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అంతంత మాత్రంగా ట్రీట్ చేసే విధానం. సోఫాలు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జనరల్ వాటరు అంతంత మాత్రంగా ఆతిథ్యం సరే వదిలేశారు. ఆ పక్కన ఒక పేద విధవరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆ తల్లి నా కోసం 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ తెప్పించింది, మినరల్ వాటర్ తెప్పించింది, థమ్సప్ తెప్పించింది, పెద్ద కుర్చీ వేసి దాని మీద టవాల్ వేసింది. నాకు అనిపించింది, అమ్మా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ఫుడ్ ఏమిటి, ఈ వాటర్ ఏందమ్మా? సేవకుడా, నువ్వు ఎంత ఘనంగా ఉంటావు అంత ఘనమైన ఆతిథ్యం నీకు నేను ఇవ్వాలంతే. డబ్బే ఉంది పాస్టర్ గారండి, ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. నా సేవకుడికి శ్రేష్టమైన ఆతిథ్యం, శ్రేష్టమైన ఫుడ్ నేను పెట్టాలి. దేవుడు ఎప్పుడు కూడా నిరుపేదలను ఎక్కువగా ప్రేమిస్తాడు. అక్కడికే సేవకులను ఆయన పంపుతాడు. ఎందుకో చెప్పనా, ఈ కరువు కాలం అంతా కూడా, ఏ కాలం? ఇప్పుడు ఆ సేవకుడు అయినా పర్వాలేదమ్మా, ఆమె అనుకోనే ఉంటుంది, ఈయనకి ఎంత సిగ్గు లేదో ఏంటో, అయినా పర్వాలేదు, మొదటి అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. ఆమె కలిగిందే చేసి ఎవరికి ఇచ్చింది? సేవకుని చేతిలో పెట్టింది, సేవకుని కడుపు నింపింది. ఆ కొంచెములో కూడా ఆ స్త్రీ నమ్మకముగా ఉంది. ఎలా ఉందండి? గట్టిగా చెప్ప, ఎలా ఉంది? నమ్మకముగా ఉంది. వాక్యం అంటుంది, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక
నిన్ను నేను అనేకమైన వాటి మీద నాయకునిగా నియమించబోతూ ఉన్నాను. ఇప్పుడే గొప్ప చేయుటకైన ఒక్కొక్కరిని మొదలు పెట్టిన రాత్రి ఈ రాత్రి మొదలు పెట్టాడు. ఆయన ఆశీర్వదించడానికి మొదలు పెట్టాడు, దీవించడానికి మొదలు పెట్టాడు, కనికరించడానికి మొదలు పెట్టాడు. నీ తల దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. నీ తల దేవుడు పైకెత్తబోతూ ఉన్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు ఒక్కొక్కరికి ఇప్పుడే కలుగు చేయునుగాక. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు జ్యోతిర్మయుడు ఒక్కొక్కరిని ఆశీర్వదించుటకు మొదలు పెట్టిన రాత్రి ఈ రాత్రి. ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను నేను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పిన మాట, ఈ కొంచెములో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉండవు. 5 తలాంతులు ఇచ్చిన, 2 తలాంతులు ఇచ్చిన, 1 తలాంతు ఇచ్చిన, దాంట్లో ఎలా ఉండాలి? మనం నమ్మకముగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. సరే, కొంచెం పిండి కొంచెం నూనె, దాంట్లో ఎలా ఉందండి? ఆమె చెప్పిన మాట, నేను నా బిడ్డ తిని తర్వాత చనిపోతాం అనుకుంది. ఈ కొంచెం పిండి, ఈ కొంచెం ఆహారం నేను నా కుమారుడు తినటానికి పెట్టుకున్నాం. ఆ సేవకుడు చెప్పిన మాట, మొదట నీవు తినొద్దు, మొదట నీ పిల్లలు తినమాకండి, మొదట చేసింది సేవకునికి పెట్టండి. కొందరు ఉంటారా, వంట చేసిన ఇంటి ఇల్లాలు తిని, భర్త తిని, పిల్లలు తిని, అన్నా నీకు సపరేట్ ఇది, ఏ ప్లేట్ ఇది, ఏ రేట్ ఇది, సపరేటు 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి వీళ్ళకి. ఏరా పిల్లలు తిన్నారంటే, తిన్నాం పాస్టర్ గారు. అన్న మీరు తిన్నారా? తిన్నానన్నా. నువ్వు తిన్నావాక? మేము కూడా తిన్నాం. అంటే మీరు తిన్న తర్వాత సేవకుడు అప్పుడు తినాలా? మొదటి అప్పం ఎవరికి? సేవకునికి. మొదట దేవునికి నీవు ప్రాధాన్యతనివ్వాలి, మొదట సేవకునికి నీవు ప్రాధాన్యతనివ్వాలి, ఆ తర్వాత నీ కుటుంబం. కొందరు ఎట్లా చేయరు, ఫస్ట్ మేము, నెక్స్ట్ సేవకుడు, ఫస్ట్ మేము, నెక్స్ట్ సేవకురాలు. అక్కడ తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. తరగని ఆశీర్వాదం, తరగని దీవెన, తరగని కృప, మహదైశ్వర్యం. ప్రైజ్ ద లార్డ్. మునుపు నీకు కలిగిన ఆశీర్వాదం వేరు. నీ కలిగింది కొంచెమే, చిన్న ఉద్యోగం, చిన్న చేతి పని, చిన్న వ్యాపారం, చిన్న జీవితం. కానీ మునుపు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్పనా? అది ఎన్నడూ కూడా తరగని ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? తరగని ఆశీర్వాదం. దేవుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఈ కొంచెములో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను నేను నాయకునిగా నియమిస్తాను. చాలామంది గొప్ప గొప్ప కోరికలు ఉంటాయి. నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతమైన మంచి పొజిషన్లో ఉండాలి. ఓకే, ప్రభువు నీకు ఇచ్చిన దాంట్లో నీవు నమ్మకస్తునిగా ఉన్నావా? నమ్మకస్తురాలుగా ఉన్నావా? నీ స్థితి ఎప్పుడు ఒకేలాగా ఉంది అంటే నీవు దేవుడిచ్చిన సేవలో, దేవుడిచ్చిన విశ్వాస జీవితంలో, దేవుడిచ్చిన వ్యాపారములో నీవు నమ్మకముగా లేవు. నీవు నమ్మకమైన పాత్రగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయి. నువ్వు ఆశీర్వాదం వద్దు అన్న పరిగెత్తుకుంటూ రాబోతుంది, పరిగెత్తుకుంటూ వచ్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 14వ అధ్యాయం 17వ వాక్యం. మన యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మరి ఏమీ లేదు. తల్లు పైకెత్తాలి. శిష్యులు చెప్పిన మాట, బోధకుడా మన యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప ఏమీ లేవు. మునుపు వారికి ఏమి కలిగింది? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ఒక వ్యక్తి తన కడుపు నింపుకోవటానికి తెచ్చుకున్న ఆహారం. జాగ్రత్తగా వినాలి. ఒకే ఒక పర్సన్ తన ఆకలి తీర్చుకోవటానికి తెచ్చుకున్న ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి అని యేసయ్య అన్నప్పుడు ఆ వ్యక్తి తన ఆకలి చంపుకొని తన కడుపును కాల్చుకొని తన కోసం తెచ్చుకున్న ఆహారాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతిలో పెట్టాడు. శిష్యుల చేతిలో పెట్టాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి పెట్టాలి? స్థలం కొనాలి అంటే లక్షలు కావాలి. 5,000 చేతిలో పెడితే స్థలాన్ని కొంటామా? 10,000 చేతిలో పెడితే స్థలాన్ని మనం కొంటామా? శిష్యులు కూడా అన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి నోట్లో పెట్టాలి? ఎవరి ఆకలి తీర్చాలి? పురుషులే 5,000 మంది. ఎంతమంది? పురుషులే 5,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఈ కొంచెం ఆహారం ఎవరికి సరిపోతుంది? ఈ చిన్న వాక్యం ఎవరికి సరిపోతుంది? ఈ ఆహారం ఎవరి ఆకలి తీరుస్తుంది? ఈ చిన్న బోధ సంఘములో పనిచేస్తుందా? ఈ చిన్న వాక్యం సంఘములో పనిచేస్తుందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేతిలోకి తీసుకొని వాటిని దేవుడట ఆశీర్వదించి ఏం చేసి, గట్టిగా చెప్పాలి, ఏం చేసి, వాటిని దేవుడు ఆశీర్వదించి స్తోత్రం పలికి విరిచి వారికి ఇచ్చాడు. వీటిని మీరు వడ్డించండి అన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించి ఆయన స్తోత్రం చెప్పాడో ఆ రొట్టెలో పంచుతూ ఉండగా ఎన్ని గంపలు ఎత్తారు? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. ఎన్ని గంపలు? 1వ తారీఖు 15వ తారీఖు భోజనాలు పెడతాం. చాలామంది నా దగ్గరికి వచ్చి అంటారు, రైస్ బాగలే, సాంబారు బాగలే, సాంబార్ అయిపోయింది, పచ్చడి వేసుకొని తిన్నాం. తరుగుదల. ఏంటి? తరుగుదల. ఇప్పుడు వీళ్ళంతా 5,000 మంది అచ్చంగా పురుషులే. స్త్రీలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాక్యం అంటుంది వారందరూ కూడా సంతృప్తిగా తిన్నారట. ఎలా తిన్నారు? సంతృప్తి అంటే గుర్తొచ్చింది. ఒక మొక్కే అనింది ఆ విశ్వాసి. ఎయిర్పో అన్నాడు ఆయన. సురేష్ అన్నకు చెప్తాంది, చెప్పుకోపో అన్నాడు. ఒక మొక్క దగ్గర ఆ విశ్వాసి చర్చి మానేసింది. ఫుడ్ దగ్గర ఒక ముక్క వేస్తే బాగుండేది, ఆయన వేయలేదు, ఆమె గట్టిగా తీసుకుంది, చర్చి మానేసింది. ఇంటికి వెళ్తే ఎంత చెప్పినా, ఏమన్నా మా ఇంట్లో ఏమైనా కోళ్ళు తినమా, మటన్ తినమా, ఒక్క ముక్క అడిగితే ఆయన సొమ్ము ఏమన్నా పోయిద్దా? ఆయన సొమ్ము పోలేదు, నీ సొమ్ము పోలేదు, నా సొమ్మే మొత్తం పోయింది. ప్రైజ్ లార్డ్.
నువ్వు రాకపోతే నా సొమ్ము మొత్తం పోయిద్ది తల్లి. నువ్వు చర్చికి రామ్మా అంటే ఐఆమ్ హట్టెడ్, ఐఆమ్ పెసరట్టు, ఐఆమ్ ఉల్లిపాయ, ఇక నేను రానంటదే. చిన్న విషయం. మన పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏదో ఒకటి చేసుకొని తింటానే ఉంటామా? అయినా చర్చిల దగ్గర ఏం వేస్తే నువ్వు సొమ్ము ఏమన్నా పోయిద్దా? ఇక్కడ కూడా. కానీ యేసయ్య ఉన్న చోట సంతృప్తిగా తిన్నారట. ఎలా తిన్నారు? కడుపు నిండా తిన్నారు. వాళ్ళు మనసారా ఆనందించారు. 12 గంపలు ఎత్తారు. ఇప్పుడు చిన్న ఆహారం అది. కొంచెం పిండి, కొంచెం నూనె, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఎన్ని గంపలు ఎత్తారు? ఇప్పుడు ఆ ఆహారం వాళ్ళందరికీ ఎందుకు సరిపోయింది? ఆ ఆహారం వారికి సంతృప్తినిచ్చింది. ఈ రోజున చాలామంది కడుపు నిండా అన్నం తింటున్నారు. ఛీ ఉప్పు లేదు, ఛీ కారం లేదు, ఛీ నీ ముఖంలాగా ఉంది. సాయి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నాకు అప్పుడు అనిపించింది, యేసయ్య రొట్టెలను చేత్తో పట్టుకొని వాటిని ఆశీర్వదించి స్తోత్రము చేసి విరిచి వారికి ఇచ్చాడు. ఇప్పుడు ఆహారము రుచిగా మారింది. ఆహారం వాళ్ళ కడుపును నింపింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. కొంచెం పిండి, కొంచెం నూనె, నీ ఇంటి వారందరి ఆకలిని తీర్చాలి. అది రుచిగా ఉండాలి. చాలామంది భోజనం చేస్తారు, వంట చేస్తారు, రుచిగా ఉండదు, సంతృప్తిని ఇవ్వదు. ఎందుకో చెప్పనా? మీరు పప్పు చేసినా, పచ్చడి చేసినా, ఏం చేసినా మీరు దాన్ని ఆశీర్వదించి స్తోత్రం చెబుతూ వంట చేయాలి. స్తోత్రం స్తోత్రం అనుకుంటా. ఈ పాడు మగమోడు కమ్మలు దెమ్మట కమ్మలు తేల, ముక్కుకు దెమ్మట తేల, పాపిడి బిళ్ళ దెమ్మట తేల, మండ చేతులు ఇరుస్తా. షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, పట్టు చీర కొనిపించమంటే కొనిపించలేదు. ఇట్లా తిట్టుకుంటూ వంట చేస్తే తిన్న ఆయనకి ఆరోగ్యం ఉండదు, తిన్న నీకు ఆరోగ్యం ఉండదు. నువ్వు ఎప్పుడు ఏమ్మా ఏమైనా ఆరోగ్యం బాగలేదన్నా, నీ భర్త ఎప్పుడు కూడా అమ్మా బ్యాక్ పెయిన్, అబ్బాబాబా మోకాళ్ళ నొప్పులు. దేనికి? నువ్వు చేసే వంట నీ భర్తకి ఆరోగ్యాన్ని ఇవ్వట్లా, నీ పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వట్లా, రుచిని ఇవ్వట్లేదు, శక్తిని ఇవ్వట్లేదు. నువ్వు చేసే వంట రుచిగా ఉండాలి అంటే నీవు ఆశీర్వదించి స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? స్తోత్రం చెబుతున్న వంట చేయాలి. అబ్బా బలుందమ్మా అన్న, అన్నయ్య ప్రార్థన పూర్వకంగా చేశా. ఎలా? నిజమే, ప్రతి ఐటెం బాగుంది. నీ ఇంటి వారందరికీ నీవు చేసే ఆ భోజనం ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్నా, శక్తిని ఇవ్వాలి అన్నా, బలాన్ని ఇవ్వాలి అన్నా స్తోత్రం చెబుతూ వంట చెయ్యి, స్తోత్రం చెబుతూ పని చెయ్యి, స్తోత్రం చెబుతూ పరిచర్య చెయ్యి. అది నీ ఇంటి వారందరికీ ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, శక్తిని కలుగు చేస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రము చెబుతూ వాక్యాన్ని తయారు చేస్తే, స్తోత్రం చెబుతూ వాక్యాన్ని పంచితే, స్తోత్రం చెబుతూ వాక్యాన్ని విరిస్తే ఆ వాక్యం ఒక్కొక్కరి ఆత్మదాహాన్ని తీరుస్తుంది, ఒక్కొక్కరికి సంతృప్తిని ఇస్తుంది, ఒక్కొక్కరికి ఆనందాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కొంచెం పిండి, కొంచెం నూనె, దేవుడు దానిని ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా ఇంట్లో సమృద్ధి ఉంది. లోకమంతా ఏకమైన, లోకమంతా కరువు వచ్చినా, లోకమంతా తెగులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ ఇంటికి దేవుడు కరువు రానివ్వడు, కాటకం రానివ్వడు, కన్నీళ్ళు రానివ్వడు, ఉగ్రత రానివ్వడు. ఆయన నీ ఇంట్లో సమృద్ధిని దేవుడు కలుగు చేస్తాడు. చాలామంది అంటారు, పాస్టర్ గారండి నాకున్న శక్తి కొంచెం అండి, నాకున్న బలం కొంచెం అండి,
నాకున్న ప్రార్థన జీవితం కొంచెం, నాకున్న భక్తి కొంచెమే. ఇప్పుడు ఈ కొంచెం శక్తి, ఈ కొంచెం భక్తి ఏం చేస్తుందయ్యా? మునుపు నాకు కలిగింది కొంచెమే బాబు, మునుపు నాకు కలిగింది చాలా తక్కువ అంటే వాక్యం అంటుంది నీకున్న శక్తి కొంచెమైన. ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయం 8వ వాక్యం. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అనలేదు. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రం అని చెప్పాలి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పాలి. దావీదు కుమారుడానికి స్తోత్రం, నజరేయుడైన యేసునికి స్తోత్రం. గట్టిగా గట్టిగా ప్రభువానికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట, సంఘమా నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలము కొంచెమే, నీకున్న విశ్వాసము కొంచెమే, నీకున్న భక్తి కొంచెమే. అయినా నా వాక్యమును గైకొని నా నామమును ఎరిగావు కాబట్టి నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, దాన్ని ఎవ్వడు వేయనేరడు, ఎవ్వడు వేయలేడు. నీ కోసం నా కోసం దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని దేవుడు తెరిచాడు. ఆయన తెరిచాడు. ఈ రాత్రి ఆయన మహిమలో మీ అవసరాలు అక్కరలు తీర్చబడునుగాక, తీర్చబడునుగాక. కొంచెమే అనుకుంటున్నావా? మునుపు దేవుడు నీకు ఇచ్చింది కొంచెమే, అయితే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఎన్ని తలుపులు అపవాది మూసిన, సాతాను ఎన్ని తలుపులు మూసిన తలుపులు తెరిచే దేవుడు ఉన్నాడు. బండను బద్దలు చేయు దేవుడు ఉన్నాడు. అద్భుతము చేసే దేవుడు ఉన్నాడు. ఆయన తెరిస్తే ఎవ్వడు వేయలేడు, ఆయన వేస్తే ఎవ్వడు తీయలేడు. అంతే. సామెతలో ఒక మాట ఉంది, మంచి మాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వాక్యం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి. అబ్బా, ఎంతట? ఎక్కువ అవసరం లేదట, కొంచెం భయభక్తులు ఉంటే చాలు. ఎంతండి? బస్తీ మే సవాల్ అన్నంత కాదు, బస్తీ మే సవాల్ అన్నంత కాదు, కొంచెం భయభక్తులు కలిగి ఉంటే ఆయన తలుపును తెరుస్తాడు. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే నీ గర్భాన్ని తెరుస్తాడు. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే పూర్వపు స్థితిని దేవుడు మరలా నీకు ఇస్తాడు. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే నీవు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా నీకైనా ఇస్తాడు. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే నీ గుండెను ఆయన ఈ రాత్రి ముడుతున్నాడు ఆయన. కొంచెం భయభక్తులు కలిగి ఉంటే చక్కటి ఆరోగ్యం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి బలహీనత, ప్రతి రోగం, ఇవన్నీ తొలగిపోవాలి అంటే దేవుని యందు కొంచెం భయభక్తులు కలిగి, కొంచెమే, ఎక్కువ కాదు, ఎంత? కొంచెమే. మునుపుని కలిగింది ఎంత? కొంచెం. ప్రభు అంటాడు, మునుపటి కంటే అధికమైన మేలు నేను కలుగు చేస్తాను. ఈ వాక్యం మీ వినికిడిలో, హృదయములో నా తండ్రి స్థిరపరిచి నడిపించును గాక.